ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల వేములవాడలో పర్యటిస్తారని, మహాశివరాత్రి జాతర సందర్భంగా స్వామివారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాసరెడ్డి చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ధార్మిక కార్మిక క్షేత్రాల అభివృద్ధి మా ధ్యేయమని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో విద్య, వైద్య, రోడ్డు మౌలిక వసతులు కల్పనకి కృషి చేస్తామన్నారు. ముప్పు గ్రామాల ఉపాధి కోసం, పరిశ్రమల కోసం దృష్టి తీసుకువెళ్తామని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రంగంలో శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మన ప్రాంతానికి సాగునీటి పనులు ముమ్మరం చేయించమని ఆదేశించే క్రమంలో కొంత నిధులు కూడా విడుదల చేసి ఆ పనులు కూడా ప్రారంభం చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు 9th ప్యాకేజ్ ఏదైతే ఉందో మలక్పేట నుంచి అప్పర్ మానేరుకు పోయేటువంటి దాన్ని కూడా మరి ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఒక నిర్ణయం. దాంతోపాటు వైద్యము, విద్య, రోడ్లు, బ్రిడ్జీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా వారి దృష్టికి తీసుకొని పోయి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం ఒక ఆలోచన తోటి ఈ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య కూడా ఉంది, పరిశ్రమలు రావాలని చెప్పడం జరిగింది. ఇందిరం ఇండ్లు అక్కడ అర్హుల వారికి ఇవ్వాలని చెప్పినది ఒకటి కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో పాటు వారికి భవిష్యత్తులో మెరుగైనటువంటి ఉపాధిని కల్పించేటువంటి కార్యక్రమం తీసుకోవడం, అదేవిధంగా ధార్మిక క్షేత్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయం, ఈ